శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే సార్. నమస్తే సార్, ఇది ఇప్పుడు ఏపీలో లిక్కర్ స్కామ్ జరిగింది కదా. ఆ లిక్కర్ స్కామ్లో దాదాపు 3,000 కోట్ల వరకు లిక్కర్ స్కామ్ జరిగింది. దీంట్లో వచ్చేసి మోహన్ కృష్ణారెడ్డి గారు, ధనంజయ రెడ్డి గారు, ఇలా చాలామంది అరెస్ట్ అయ్యారు. నెక్స్ట్ లాస్ట్కి ఎవరి వరకు వచ్చి ఆగొచ్చు అనుకోవచ్చు. ఇది ఏముందండి, ఈ ప్రభుత్వం చాలా ఆరోపణలు చేసిందమ్మా. చాలా ఈ గతంలో చాలా ఇప్పుడు ఉదాహరణకి కాకినాడ పోర్టులో 25 టన్నుల గంజాయి దొరికింది అని బీభత్సమైన అల్లరి చేశారు. అది సిబిఐకి ఇచ్చారు. ఏమైనా సిబిఐ గంజాయి కాదయ్యా, డ్రై ఐస్ అని చెప్పేసి వాళ్ళు తేల్చి చెప్పారు. ఈ మొన్న వచ్చింది రిపోర్ట్, సిబిఐ రిపోర్టు. వీళ్ళ ఎన్ని ఇలాంటి గఫలత్తు దర్యాప్తు చేస్తుంది. వీళ్ళకి ఏంటంటే దర్యాప్తు జరిగేలోపు ఇది ఒక ఆహారం, ఏదో చేసేస్తున్నట్టు, ఏదో ప్రజల్ని నమ్మేస్తానికి ఏదో చేస్తున్నట్టు జరిగి స్కామ్ జరిగింది. ఏ స్కామ్ జరిగింది? ఏ లిక్కర్ స్కామ్? అదే బ్రాండ్లుగా ఇప్పటికీ నువ్వు అమ్ముతున్నావు. అది స్కామ్ జరిగితే మరి ఆ బ్రాండ్లు ఆపేసి వేరే బ్రాండ్లు అమ్మచ్చు కదా. అదే బ్రాండ్లు అమ్ముతున్నావు కదా. సో ఇది ఉన్న ఒక ఆరోపణ ఏంటంటే ఈ మన రాజకీయ మన వీటిలో ఏంటంటే ఒక ఆరోపణ చేసేస్తే అది ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. సో నడుస్తూ ఉంటుంది కేసు. ఆ 2 సంవత్సరాలు 3 సంవత్సరాల కేసు నడుస్తూ ఉంటే ఇప్పుడు బాబాయ్ హత్య కేసు ఉంది. బాబాయిని ఎవరు చంపారు అయిపోయి వాగారు కదా. మరి మీరు వచ్చే అధికారంలో వచ్చి సంవత్సరం అయింది. ఏమైంది దాన్ని ఏం తేల్చారు? కోడికెత్తి మాట్లాడేది కోడి మీ చేతులకు ఉంది అధికారం. జరిగినప్పుడు మీదే అధికారం, ఇప్పుడు కేసు విచారణలో మీదే అధికారం. చెయ్యండి. మరి కోడికెత్తి కేసు ఏమైంది? వీళ్ళు ఏంటంటే ఇలాంటి కేసులు పెట్టి ఇట్లా ప్రచారం జరుగుతూ ఉంటుంది, కాలక్షేపం జరిగిపోతూ ఉంటుంది. లోపల వీళ్ళు ఏం పరిపాలిస్తున్నారు, ప్రజలకు ఏం చేస్తారో పట్టించుకోవడం, ప్రజలు డైవర్షన్. దీనికి తోడు వాళ్ళకి ఈ కూటమికి మంచి ఎలక్ట్రానిక్ మీడియాలో భజన చేసే ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్, ఈ కాకా ఛానల్స్, ఈ డబ్బులకు అమ్ముడుపోయిన ఛానల్స్ ఉన్నాయి. ఇవో కొడతా ఉంటాయి. పవన్ కళ్యాణ్ కాకి తెల్లగా ఉందంటే దానికి అవునవును కాకి తెల్లగా ఉంది, మా నాయకుడు కనపడింది, మా నాయకుడి దృష్టి చాలా డిఫరెంట్గా అని వాగే భజన చేసే ఫ్యాన్స్ గ్యాంగులు. పవన్ కళ్యాణ్ అన్నాడు కనుక కాకి తెలిపే అని మాట్లాడే మూర్ఖులు చాలామంది ఉన్నారు. సో అలాంటి బ్యాచ్లు వీళ్ళందరూ ఉండబట్టి వీళ్ళు సాగుతారు. కానీ ప్రజలు ఒక్కసారి మోసపోయారు, తెలిసిపోతుంది వాళ్ళకి. తెలిసిపోయింది ఆల్రెడీ. తెలిసిపోయి ఇప్పుడు కదిలించండి, ఎక్కడైనా తిట్టినట్టు ముసలోళ్ళు, పడుచోళ్ళు, కుర్రాళ్ళు, ఏ రంగం వాళ్ళు అయినా ఇదెక్కడ దౌర్భాగ్యం, ఇదెక్కడ కర్మ, ఇదే మోసం. దగ్గర 1 year అవడానికి వచ్చింది. అప్పుడేమో మాటలు కోటలు దాన్ని సంపద సృష్టిస్తాను ఏం తమ్ముళ్ళు అని మాట్లాడిన చంద్రబాబు ఇవాళ భయమేస్తుంది. ఏం సంపద 1,30,30 కోట్లు అప్పు చేయటం సంపద నీకు భయమేస్తుందా? భయమేస్తుందంటే 14 ఏళ్ళు అనుభవం ఎందుకు వేయడం, 40 ఏళ్ళు రాజకీయ జీవితం ఎందుకు వేయడం ఉన్నాయి. జనాలు అప్పుల విషయంలో కూడా మనకు జగన్ గారు ఇంత ముందుకు అప్పు చేసింది తక్కువనే, కానీ వీళ్ళే ఎక్కువ చెప్పి జనాల 14 లక్షల కోట్లు అని చెప్పేసి అన్నారు. 11 అన్నారు, 9 అన్నారు. పురంధేశ్వరి దూరిపోయి 11 లక్షల కోట్లు ఉంది. ఇప్పుడు అసెంబ్లీలో తేల్చిందంటే 7 లక్షలు, 6 లక్షల చిల్లర అంతే. అందుట్లో వీళ్ళే 3 లక్షల కోట్లు అప్పు చేసిన వాళ్ళు గతంలో. చంద్రబాబు పీరియడ్లో 2019కి అప్పచెప్పేటప్పటికే 2,80,000 కోట్లు అప్పు. ఆ అప్పుతోటే జగన్కి ఇచ్చారు. ఆ అప్పు 4 లక్షల కోట్లు అయింది. ఇంకో వేళ కలిపి 6 లక్షల చిల్లర అయింది. 6 లక్షలు మధ్యలో అతని పీరియడ్లో ఇది కరోనా, 2 ఏళ్ళు కరోనా. సో జరిగింది. దాన్ని 11 అని 12 అని 14 అని నోటికి వచ్చినట్టు వాగేశారు. ఇప్పుడు అసెంబ్లీలో నిజం చెప్పాలి కదా. అసెంబ్లీలో నిజం చెప్పేటప్పుడు అది కేంద్రం లోక్సభలో నిజం చెప్పాలి. ఆ బడ్జెట్ ఇచ్చినప్పుడు ఇదే చెప్పారు. సో ఇది మళ్ళీ దాని గురించి కూడా ఎవరు క్వశ్చన్ చేయాలి, మరి ఇట్లా ఎందుకు చెప్పారని చెప్పి క్వశ్చన్ చేయడానికి అతను చంద్రబాబు యొక్క టాక్టిక్సే మొత్తం మీడియాని కవర్ చేసుకుని తనకు భజన చేసే మీడియాని తయారు చేసుకున్నారు. చంద్రబాబుకు భజన చేసే మీడియా మొత్తం చూడండి. ఆ మీడియా చూస్తే ప్రతిదీ తప్పుని ఎత్తి చూపే ప్రశ్న. మీడియా అంటే ఏంటి? ప్రజల తరపున మాట్లాడారు. వీళ్ళు ప్రజల తరపున మాట్లాడే మీడియా కాకుండా చంద్రబాబు తరపున మాట్లాడే మీడియాగా తయారు చేసుకున్నాడు చంద్రబాబు మొత్తం ఒక 4 ఛానల్స్, ఒక భజన ఛానల్స్, ఒక 100 తెలుగుదేశం ఆఫీసులోనే ఒక 100 యూట్యూబర్సు. వాళ్ళకి ఇదే పని పొద్దులు లెగిస్తే ఏది అసలు జగన్ను సంవత్సరం అయిపోయింది.
మీరు అధికారంలోకి వచ్చారు, ప్రజలు మీరు చెప్పింది ఒప్పో తప్పు అనవసరం, జగన్ని కాదని మిమ్మల్ని ఓటేశారు. ఇక మీరు పరిపాలించండి, మీరు మంచి చేయండి. ఇంకా జగను 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 గత ప్రభుత్వం జగను ఈ భజన చేస్తూ ఎన్నాళ్ళు బతుకుతారు? జగన్ పేరు చెప్పుకుని ఎన్నాళ్ళు బతికేస్తారు? అది మీ ప్రజలకు పరిపాలన చేసి ప్రజలు మీ పేరు చెప్పుకుంటారు. ప్రజలు మీ పేరు ఇలాగ చెప్పలేదు కనుక ప్రజలు ఇంకో 5 సంవత్సరాలు వెళ్ళొచ్చా సార్? అలాగే జగన్ పేరు మీద ఇంకో ఇలా వాళ్ళతో జగన్ పేరు మీదే సాగిస్తూ ఉంటారు. ఏదొచ్చినా రేపు చంద్రబాబుకు ఆరోగ్యం దెబ్బతిన్నా కూడా జగనే కారకుడు. ఆనాడు జైల్లో పెట్టడంలో చంద్రబాబు ఆరోగ్యం దెబ్బతింది, అదే కారణం, జగనే కారకుడు కూడా మాట్లాడతారు. వీళ్ళకి విరోచనాలు వచ్చినా జగనే కారకుడు అంటారు. ఇప్పుడు జగన్ అయిపోయింది, పరిపాలించాడు, ప్రజలు తీర్పిచ్చేశారు. అతను తప్ప ఒప్ప చెప్పేశారు. అతను కాదు మీరే అనుకున్నారు. మీరు పరిపాలించండి, మీరు ప్రజలు ఇచ్చి ఆ తప్పు గత సంవత్సరంలో గత 2 ఏళ్ల క్రితం అది సరిదిద్దండి. మరి మీరు ఇప్పుడు వివేకానంద బాబాయ్ తప్పింది ఎవరోని దాచిపెట్టి ఇప్పుడు సంవత్సరం అయింది, మీరు బయట పెట్టండి. కోడికత్తి చేశారు, అతను బ్లాక్మెయిల్ చేశారు, మీరు వచ్చారు బయట పెట్టండి. మీరు వచ్చి బయట పెట్టండి. ఎక్కడ బయట పెడితే మీరు అన్ని అబద్ధాలు బయటకు వస్తుంది. మీరు కాకినాడ పోర్టు దాని మీద బయటకు వచ్చింది. మీరు 32,000 అమ్మాయిలు మిస్ అయిందని అబద్ధం బయటకు వచ్చింది. మీరు చెప్పి వాలంటీర్స్ వ్యవస్థని భ్రష్టు పట్టిస్తున్నారు, తీసేస్తాం. లేదు మేము ఇస్తున్నాం, 10,000 ఇస్తామన్నారు. అది మళ్ళీ దానికి అబద్ధం, జీవో లేదని 3 జీవోలు రిలీజ్ అయింది దాని మీద. జీవో లేదని అబద్ధం చెప్పి ఇవన్నీ బయట మీ అబద్ధాలు, మీరు చెప్పిన అబద్ధాలు మీరు ప్రజలు వచ్చేసినాయి. మీ ఎదురుగా మీ హయాంలో అన్ని బయటకు వస్తాయి. సిగ్గు శరం లేక మోహన్ చూపించుకొని మాట్లాడటానికి, పరిపాలన గురించి మాట్లాడే దమ్ము ధైర్యం లేక జగన్ మీద పడేయడం. జగన్ మీద పడి జగన్ కాదు కదా అధికారంలో ఉంది ఇప్పుడు, మీరు కదా. మీరు పరిపాలించండి, మీరు చేయండి, ఎవడు కాదన్నాడు? జగన్ మీద పడి ఏడవమని కాదు, ప్రజలు మిమ్మల్ని గెలిపించింది. ఏడుపేదో ఏడవండి, మంచి చేస్తారండి. అది లేదు ఈ ప్రభుత్వానికి, దౌర్భాగ్య ప్రభుత్వం.